అండ్ నయీం కథ రోజుకో ట్విస్ట్ తిరుగుతోంది. నయీం మరో అనుచరుడు సగ్గర హరిని నల్లగొండ జిల్లా భువనగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నయీం బాధితుడు ఎలక్ట్రానిక్స్ అండ్ శానిటరీ షాప్ యజమాని నరహరి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు సగ్గర హరిని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారణ కోసం హైదరాబాద్లోని సిట్ ఆఫీస్కు తరలించినట్లు సమాచారం. అండ్ ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, అసలు ఈ కొత్త అనుచరుడు ఎక్కడి నుంచి బయటపడ్డాడు? ఇంకా ఎంతమంది ఉండుంటారు? ఎందుకంటే తవ్వుతున్న కొద్దీ కొత్త వాళ్ళు బయటపడతారు. స్వప్న, గ్యాంగ్స్టార్ నయీం బాధితులు ఒక్కొక్కరు వెలుగులోనికి వస్తున్నారు. వారు పోలీసులను ఆశ్రయించి కూడా వారు పడ్డ ఇబ్బందులను కూడా పోలీసులకు చెప్తున్నారు. అదే కోణంలో చూసినట్లయితే మొన్న నాగేందర్ది చూసాం. నిన్న ఎవరైతే ఉన్నారో నరహరి అనే వ్యక్తి భువనగిరిలో ఎలక్ట్రికల్ షాప్ యజమాని షాపు నిర్వహించుకుంటూ ఉంటున్న నరహరిని చిత్రహింసలకు గురి చేసి 2 కోట్ల వరకు కూడా డిమాండ్ చేయడం జరిగింది. చివరికి అంత డబ్బులు చెల్లించుకోలేదని తన ఆస్తి మొత్తం అమ్మినా కానీ 2 కోట్లు రావని కాళ్ళ వేల పడడంతో చివరికి 25 లక్షల రూపాయలు ఫైనల్ అని కూడా 25 లక్షల రూపాయలు కూడా చెల్లించడం జరిగింది. అయితే మొదటగా ఎవరైతే ఉందో ఈ సగ్గర్ హరినే నరహరిని నయీం దగ్గరికి తీసుకెళ్లినట్లు కూడా అతను పోలీసులకు చేసిన ఫిర్యాదులో కూడా అందింది. ఆ పోలీసులు పూర్తిగా విచారించిన తర్వాత సగ్గర్ హరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. సగ్గర్ హరి చరిత్ర చూసినట్లయితే ఇతను కాకినాడకు చెందినవాడు. గత ఒక 10 సంవత్సరాల నుంచి కూడా భువనగిరిలో సెటిల్మెంట్లకు పాల్పడుతూ నయీం అనుచరునిగా చెలామణి అవుతూ వస్తున్నారు. దాదాపు ఒక నరహరే కాదు, మొత్తం ఎలాంటి బిజినెస్ నిర్వహించాలన్నా, వ్యాపారం నిర్వహించాలన్నా, భువనగిరిలో ఎవరెవరు రియల్ ఎస్టేట్ చేస్తారు, బిల్డింగులు కడతారో వాళ్ళందరినీ కూడా ఈ సగ్గర్ హరి పాషం సీనుతో కలిసి కూడా అతనికి సమాచారం అందించి నేరుగా ఆ వ్యాపారాలను బెదిరించి నయీం వద్దకు తీసుకెళ్లి కూడా సెటిల్మెంట్ చేస్తారు. ఆ సెటిల్మెంట్ లో భాగంగానే నరహరి 25 లక్షల రూపాయలు చెల్లించాలని చెప్తున్నారు. నిన్న నరహరి చెప్పిన ప్రకారం ఒక నరహరే కాదు, మొత్తం భువనగిరి పట్టణంలో 100 మందికి పైగా ఇలాంటి బాధితులు ఉన్నారని చెప్తున్నారు. అందులో సగ్గర్ హరి దాదాపు ఒక 50-60 మందిని కూడా బెదిరింపులకు గురి చేసి ఈ విధంగా డబ్బులు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. రమేష్, ఈ అనుచరులు ఎవరైతే తయారయ్యారో, అంటే మనం మొదటి నుంచి కేసు క్రమం గమనిస్తే అసలు ఎలా తయారయ్యారు? అంటే ముందు వీళ్ళు బాధితులయ్యి తర్వాత అనుచరులుగా మారడం లాంటి పరిస్థితులు చూస్తున్నావా? లేకపోతే అంటే వాళ్ళు ఆల్రెడీ రౌడీ షీటర్లుగా ఉన్న వాళ్ళని నయీం చేర్చుకునేవాడా? ఏమన్నా దీని గురించి మనకి అంటే విశ్లేషాత్మకంగా చూస్తే అర్థమవుతుందా? మొత్తం మీద భువనగిరి సామ్రాజ్యంగా నేర చరిత్రను తెరకెక్కించుకున్నారనుకున్నారు. అందులోనే భాగంగా ఎవరైతే పాత కేసులలో యాక్టివ్ గా ఉంటారో కొంతమంది ఇలాంటి వారిని కూడా ముందస్తుగా పరిచయం చేసుకొని తన అనుచరుల ద్వారా ఒక టీమ్ గా విభజించడం చేసుకుని జరిగింది. దాదాపు ఒక 200 మందికి పైగా జిల్లాలోనే అనుచరులు ఉన్నట్లు గుర్తించడం జరిగింది. వారికి క్రమేణా నెల రూపంలో కూడా శాలరీలు కూడా ఇచ్చేవారని తెలుస్తుంది. వీరంతా కూడా ఎక్కడెక్కడ రియల్టర్లు, అదేవిధంగా వ్యాపారస్తులు ఎక్కడ చేసే కదలికలన్నీ కూడా గుర్తించి ఎవరైతే ఉన్నారో నయీం దగ్గరికి తీసుకెళ్లి సెటిల్మెంట్లు చేయించేవారని కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అందులో నుంచి వచ్చిన వాడే ఈ సగ్గర్ హరి అని చెప్పవచ్చు. మొత్తం కూడా భువనగిరి ఏరియాలో ఇతను చూసుకుంటారు. నల్గొండలో కొంతమంది ఈ విధంగా నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోవడంలో వీళ్ళ పాత్ర. భువనగిరి పట్టణానికి వస్తే నయీంకి ఎలాంటి వ్యాపారాలు చేయాలన్నా మెయిన్ గా చేసేది పాషం సీను, సుధాకర్ల తర్వాత ఈ సగ్గర్ హరి అనే తెలుస్తుంది. స్వప్న, రైట్. ఆఖరి ప్రశ్న రమేష్, ఈ సగ్గర హరిని ఇంట్రోగేట్ చేయడంలో ఈ క్రమంలో ఏమన్నా కొత్త విషయాలు బయటపడుతున్నాయా? పోలీసులు ఏ దిశగా అతన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు? సగ్గర్ హరి గురించి పోలీసులకు దాదాపు అన్ని విషయాలు తెలిసినా కానీ ఎలాంటి ఫిర్యాదు రాకపోవడంతో నిన్న మొన్నటి వరకు సగ్గర్ హరి భువనగిరి ప్రాంతంలోనే తిరుగుతున్నారు. ఏదైతుందో నరహరి ఫిర్యాదు మేరకు కూడా పోలీసులు విచార క్రమంలో సగ్గర్ హరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈ పూర్తి స్థాయి కేసు విచారణ సిట్ అధికారులు కొనసాగిస్తున్నారు కనుక సిట్ అధికారులకు అప్పగించడం జరిగింది. సగ్గర్ హరిని విచారించే క్రమంలో ఇంకా చాలా మంది బాధితులు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. మరింత ఇన్ఫర్మేషన్ కూడా సగ్గర్ హరి నుంచి రాబట్టేందుకు పోలీసులు విచారణ ప్రారంభించారు. రైట్ రమేష్, ధన్యవాదాలు అప్డేట్ అందించినందుకు. అండ్ ఇదే కాదు, ఛత్తీస్గఢ్ లో కూడా గ్యాంగ్స్టర్ నయీం దందా భారీ ఎత్తున సాగినట్టు తెలుస్తోంది. గ్యాంగ్స్టర్ నయీం అనుచరులు రోజుకొకరిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఛత్తీస్గఢ్లోనూ గ్యాంగ్స్టర్ నయీం దందా భారీ ఎత్తున సాగింది. రాయ్పూర్లో తన సహాయంతో భారీగా ల్యాండ్ సెటిల్మెంట్లు నయీం చేసినట్లు నయీం అక్క కూతురు సాజిదా పోలీసుల విచారణలో వెల్లడించింది. గ్రానైట్, కంకర రాళ్ల వ్యాపారం పేరుతో ఒంగోలులోనూ నయీం డెన్ ఏర్పాటు చేశాడని తేలింది. ఒంగోలులో 10,000కు ఓ 3 బెడ్రూమ్ల ఇంటిని కిరాయి తీసుకుని డెన్ ప్రారంభించామని, ఆ ఇంట్లో 4 మహిళలు ఉండేవారని తెలిపింది. ప్రతి నెల డెన్ సందర్శనకు వచ్చి మహిళలతో లైంగిక కోరికలు తీర్చుకునేవాడని ఆమె పోలీసులకు వెల్లడించింది.
తుక్కుగూడ, పుప్పాలగూడ, అల్కాపూరి డెన్లో మొత్తం 30 మంది మైనర్లతో లైంగిక వాంఛలు తీర్చుకున్నట్టు తేలింది. సహకరించని వారిపై నయీం, అతని భార్య హసీనా క్రూరంగా దాడి చేసేవారని, పాములు, తేళ్లతో భయపెట్టే పరిస్థితి తెచ్చేవారని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో 4 ఏళ్ల క్రితం డెన్ను ప్రారంభించిన నయీం సుమారు 50 కోట్ల ఆస్తులను కూడబెట్టాడని నార్సింగ్ పోలీసుల విచారణలో తేలింది. ఆ ఆస్తులన్నీ సాజిదా పేరు మీదనే రిజిస్ట్రేషన్ అయినట్లు గుర్తించారు. ఛత్తీస్గఢ్ డెన్కు రాష్ట్రానికి చెందిన పలువురు పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చి వెళ్లేవారని సాజిదా వెల్లడించినట్లు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్లో 65 లక్షల విలువైన ఇండ్లు, 11 వాహనాలు, 200 వరకు భూపత్రాలు ఉన్నాయని సాజిదా పోలీసులకు వెల్లడించినట్లు తెలుస్తోంది. సాజిదాను, ఫహీంను వేర్వేరుగా ఉంచేవాడని, ఒకరికి ఛత్తీస్గఢ్లో, మరొకరిని గోవాలో పెట్టేవాడని విచారణలో బయటపడింది. సాజిదాను కలుసుకోవడానికి ఫహీం ప్రయత్నిస్తే చంపేస్తానని నయీం బెదిరించేవాడని ఫహీం పలు విషయాలను పోలీసులకు వెల్లడించినట్లు తెలుస్తోంది. 2 రోజుల వయసు పసికందు నుంచి 16 ఏండ్ల బాలికలను నయీం కొనుగోలు చేసేవాడని, వారిని ఒంగోలు, ఛత్తీస్గఢ్, గోవాలోని తన డెన్లో పెట్టేవాడని పోలీసులు గుర్తించారు. నయీం బయటకు వెళ్లే సమయంలో చిన్నపిల్లలను వాహనాల్లో తీసుకువెళ్లడం, వారి వద్ద పిస్టల్స్ దాచిపెట్టి వారందరినీ సేఫ్ కీపర్స్గా ఉపయోగించుకున్నాడని పోలీసుల విచారణలో తేలింది. గ్యాంగ్స్టర్ నయీం జాడలు ఒంగోలులో కనిపించడంతో కలవరం మొదలైంది. నయీం అనుచరుడు సలీం అలియాస్ ఫహీం నివాసం ఉన్న ఫ్లాట్కు సిట్ బృందం రావడంతో కలకలం రేగింది. ఫ్లాట్ గ్రిల్ డోర్ను తొలగించే యత్నం చేయడంతో అపార్ట్మెంట్ కమిటీ అభ్యంతరం చెప్పింది. దీంతో లోకల్ పోలీసులను ఆశ్రయించింది సిట్ బృందం. ఫ్లాట్లో నయీంకు సంబంధించిన కీలక ఆధారాలు దొరికే ఛాన్స్ ఉందంటున్నారు పోలీసులు. డెవిల్ హోమ్గా పిలువబడే ఈ ఫ్లాట్ నయీం వంట మనిషి ఫర్హానా పేరు మీద ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ ఒంగోలు నుంచి అందిస్తారు. నయీం అరాచకాలు, అతని సామ్రాజ్యం ప్రకాశం జిల్లా కూడా వెలుగు చూసింది. ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రంలో, ఒంగోలుకి దూర ప్రాంతంలో ఒక ఫ్లాట్ని అతనే పర్చేజ్ చేసి, అతను ఇప్పుడు ఏటూలు ముద్దాయిగా ఉన్నటువంటి సలీం అలియాస్ ఫహీం ఇక్కడ నివాసం ఉండేవాడు. ఈయన ప్రధాన అనుచరుడిగా ఎవరైతే ఉన్నారో సలీం ఫహీం, గ్యాంగ్స్టర్ నయీంకి ప్రధాన అనుచరుడు, ఇక్కడే ఉండి ఇదే ఫ్లాట్లో నివాసం ఉంటూ అతను ఇక్కడ కొన్ని సెటిల్మెంట్లు కూడా చేసినట్టుగా సమాచారం ఉంది. దాని నేపథ్యంలో ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే సిట్ బృందం ఈ ఫ్లాట్ని సందర్శించింది. 510ని ఫ్లాట్ నెంబర్ సురక్ష అపార్ట్మెంట్కి పిలువబడి ఈ అపార్ట్మెంట్లో 510 ఫ్లాట్ అతను నివాసం ఉంటున్నట్టుగా గుర్తించారు. ఇప్పుడు గ్రిల్స్ కూడా తొలగించిన దృశ్యాన్ని మనం చూడొచ్చు. ఇప్పటి వరకు ఈ గ్రిల్స్ ఇక్కడే లాక్ చేసి ఉండబడింది. కొద్దిసేపటి క్రితమే సిట్ బృందం, తెలంగాణ సిట్ బృందం ఇక్కడికి వచ్చారు, దర్యాప్తు నిమిత్తం వచ్చారు. దీన్ని ఓపెన్ చేసే ప్రయత్నం కూడా చేశారు. అందులో భాగంగానే ఇక్కడ గ్రిల్స్ లాక్ని ఓపెన్ చేశారు. అయితే డోర్ని లాక్ చేసే క్రమంలో ఇక్కడ అపార్ట్మెంట్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ కొన్ని అభ్యంతరాలను సిట్ బృందానికి తెలియజేసింది. మీరు సిట్ బృందంగా తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చి చేయడం వల్ల కొంత మాకు క్లారిటీ కావాలి, మాకు అథారిటీ కావాలి, లోకల్ పోలీసుల అథారిటీ కావాలి, అలాగే కమిటీ యొక్క అనుమతి కూడా కావాలని కొంతమంది మెంబర్స్ ఇక్కడ తెలియజేయడంతో ప్రస్తుతం సిట్ బృందం ఈ తాళాలు పగలగొట్టే కార్యక్రమాన్ని విరమించుకుంది. లోకల్ పోలీసులు పర్మిషన్, అసిస్టెన్స్ తీసుకోవడం కోసం వాళ్ళకి రిటర్న్గా దరఖాస్తు చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడే సిట్ బృందం లోకల్ పోలీసుని అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయబోతుంది. అందుకోసమే ఇక్కడి నుంచి వాళ్ళ సిట్ బృందం మళ్ళీ స్థానికమైనటువంటి ఎస్పీని కలిసి వాళ్ళు రిటర్న్గా దరఖాస్తు చేసుకున్న తర్వాత వాళ్ళ అనుమతితోటి లోకల్ పోలీసు అసిస్టెన్స్ తోటి మళ్ళీ వచ్చి ఓపెన్ చేసే అవకాశం ఉంది. అందుకోసమే సిట్ బృందం మళ్ళీ తిరిగి పూర్తిగా డోర్ లాక్ ఓపెన్ చేయకుండానే కేవలం గ్రిల్స్ మాత్రం ఓపెన్ చేసి కమిటీ అభ్యంతరాల మేరకు మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. ఎవరైతే ఇందులో నివాసం ఉంటున్నాడో ఏటూగా చెప్పబడినటువంటి ఫహీం అలియాస్ సలీం, ఇక్కడ సలీం పేరుతోటి ఇక్కడే ఉన్నారు. దాదాపు ఇక్కడ ఉన్న అన్ని రోజులు కూడా ఫ్లాట్తో కలివిడిగా ఉండేవాడు. లోకల్గా ఉన్నటువంటి వాళ్ళతోటి షటిల్ కూడా ఆడినట్టుగా సమాచారం. ఎందుకంటే ఇతను ఎంత క్రూయల్గా గ్యాంగ్స్టార్ సభ్యుడినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళతో సన్నిహితంగానే మెలడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే నయీం ఎన్కౌంటర్ జరిగిందో దాని తర్వాత ఒక్కసారిగా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళంతా కూడా షాక్కు గురైన పరిస్థితి.
కేవలం ఇప్పటివరకు మనతో సన్నిహితంగా ఉన్నది ఈ ఫ్లాట్లో నివాసం ఉన్నది ఒక గ్యాంగ్స్టర్ అని తెలిసిన తర్వాత ఒకసారిగా అపార్ట్మెంట్ సభ్యులందరూ కూడా ఒకసారిగా షాక్ గురైన పరిస్థితి ఉంది. అయితే సెట్ బృందం అనుమానిస్తుంది ఇందులో కీలకమైన డాక్యుమెంట్లు ఉండే అవకాశం ఉంది. ఒకవేళ నగదు లేదా ఖరీదైనటువంటి వస్తువులు కూడా ఉండే అవకాశం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ ఏదైనా లింకులు ఉన్నాయన్న ఆధారాలు దొరుకుతాయన్న ఒక కోణంలో కూడా సిట్ బృందం అనుమానిస్తుంది. జనరల్గా గ్యాంగ్స్టర్ డైరీ రాసే అలవాటు ఉంది కాబట్టి వాళ్ళ సన్నిహితుడు సలీం లేదా ఫహీం అలియాస్ ఫహీం కూడా ఒక డైరీని ఏమైనా క్లూగా పెట్టి ఉంటాడనే ఒక కోణంతో కూడా సిట్ బృందం ఈ లాక్ ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ అలాంటిదే జరిగితే ఆ డైరీలో కానీ లేకపోతే ఏమైనా కీలకమైన డాక్యుమెంట్స్ కానీ ఈ అపార్ట్మెంట్ ఈ ఫ్లాట్లో కానీ వెలుగు చూసినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఈ జిల్లాతో ఉన్నటువంటి సంబంధికులు ఎవరైతే ఉన్నారో ఇందులో బయటపడే అవకాశం ఉంది. ఎవరైతే ఈ గ్యాంగ్స్టర్స్ సెటిల్మెంట్లు చేయించుకున్నారో వాళ్ళకు కూడా ఈ డైరీలో కానీ లేకపోతే డాక్యుమెంట్స్ ద్వారా కానీ వెలుగు చూసే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ భట్టుతో శ్రీనివాస్, సాక్షి టీవీ, ఒంగోలు. సో మొత్తం మీద నయీం అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పసిపిల్లలపై కూడా కనికరం చూపేవాడు కాడట. ఓ 12 ఏళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాట. ఈ ఘాతుకానికి భార్య హసీనా, తల్లి తాహెరా, అక్క సలీమాలు కూడా సహకరించేవారట. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ఉండే సమీప బంధువు సహకరించేవాడని తెలిసింది. చివరికి ఆ బంధువు 10 ఏళ్ల కుమార్తెని చదివిస్తానని హైదరాబాద్కు తీసుకొచ్చి ఆమెపైన నయీం లైంగిక వేధింపులకు దిగినట్లు తెలుస్తోంది. మరోవైపు వాహనాల్లో ప్రయాణిస్తూనే నయీంకు రక్షణ కవచాలుగా ఉండే చిన్నారులపై కూడా అందరి ముందు నీచాతి నీచంగా ప్రవర్తించేవాడట నయీం. ఈ ఘోరాలన్నీ పోలీసుల విచారణలో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నయీం దందా సాగించడానికి పెద్ద టీం ఏర్పాటు చేసుకున్నాడని పోలీసుల విచారణలో తేలింది. నయీం దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకొచ్చేటప్పుడు అతని అనుచరులు మార్గ మధ్యంలో 3 చోట్ల ఆగి చెక్ చేస్తారు. చుట్టూ గమనిస్తారు. ఆ తర్వాత కార్లు మార్చి కళ్లకు గంటలు కట్టి నయీం అడ్డాకు తీసుకెళ్లేవారట. షాద్నగర్ నయీం డెన్కు తీసుకెళ్లే ముందు తప్పకుండా చెకింగ్ ఉంటుందని, ముందుగా రెండో గదిలోకి వెళ్ళాక అక్కడ 3 అమ్మాయిలు ఆ వ్యక్తిని పిస్టళ్లతో బెదిరించి బెంబేలెత్తిస్తారట. ఆ తర్వాత నయీం రూమ్లోకి తీసుకెళ్తే అక్కడ వారితో బాయి సెటిల్ చేసుకునేవాడట. ఎవరినైనా బెదిరించాల్సిన అవసరం పడినప్పుడు నయీం అనుచరులు వాహనంలో అతన్ని ఏపీటీ సెంటర్కు తీసుకెళ్లారట. ఏపీటీ అంటే నయీంతో ఫోన్లో మాట్లాడించే ప్రాంతానికి పెట్టుకున్న సాంకేతిక నామం. ఎక్కువగా హైదరాబాదు ఇంజాపూర్లోని ఐస్ క్రీమ్ పార్లర్ని ఏపీటీగా ఉపయోగించుకునేవారట వీళ్ళందరూ. అక్కడి నుంచి నయీంతో అనుచరులు మాట్లాడతారు. ముందుగా 3 సార్లు రింగ్ ఇచ్చి కట్ చేస్తారు. యువతలి వైపు నయీంతో పాటు ఉండేవారు ఒక్కసారిగా రింగ్ ఇచ్చి కట్ చేస్తారు. ఆ తర్వాత వేరొక సిమ్తో నయీంతో మాట్లాడిస్తారు. నయీం బావ కొండా విజయ్ కుమార్, నయీం అక్క సలీమా రెండో భర్త కొండా విజయ్ కుమార్. పెళ్లి కోసం మతం మార్చుకుని నదీంగా మార్చాడు. సలీమా మొదటి భర్త పోలీస్ శాఖలో కానిస్టేబుల్గా పనిచేశాడు. 17 ఏళ్లకు ముందే అతను అనారోగ్యంతో చనిపోయాడు. అప్పటికే నయీం దందాలో పాలు పంచుకుంటున్న విజయ్ కుమార్ను ఆమె పెళ్లి చేసుకుంది. ఇతను పలు హత్యోదంతాల్లో పాల్గొన్నాడని పోలీసులు అంటున్నారు. 2013లో సలీమా వీరి బృందంలోని మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండడంతో విజయ్ కుమార్ వెళ్లిపోతానని చెప్పడంతో నయీం అతని మెడకు ఉరి బిగించి హతమార్చాడు. ఈ మృతదేహాన్ని ఫహీం తదితరులు కారులో తీసుకెళ్లి పాతిపెట్టారు. ఫహీం నయీం సొంత పెద్దమ్మ కొడుకు. నల్గొండకు చెందిన యువతితో పెళ్లైన ఫహీంకు కుటుంబ కలహాలు రేగడంతో ఆమెతో విడాకులు ఇప్పించాడట నయీం. ఆ తర్వాత నయీం అక్క సలీమా కుమార్తె అయిన సాజిదానిచ్చి పెళ్లి చేసి ఫహీంను దందాలో దింపి కీలక వ్యక్తిగా మార్చాడు. నయీం మృతదేహం ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఇదే ఫహీం విఆర్ఓగా పనిచేసుకుంటూ రాజమండ్రిలో ఉండి ఇక్కడికి వచ్చానని, తనకేమీ తెలియదని చెప్పాడట. ఛత్తీస్గఢ్లో జరిగే కార్యకలాపాలన్నీ కూడా ఇతని ద్వారానే జరిగేవట. జైల్లో ఉన్న ఇతన్ని విజయ్ కుమార్ మృతదేహం ఆచూకీ కోసం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
నయీం కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్కు ఠాణా హోదా కల్పించే దిశగా కసరత్తు జరుగుతోంది. సిట్ ప్రస్తుతం కేసును దర్యాప్తు మాత్రమే చేస్తోంది. నిందితుల్ని అరెస్ట్ చేయడం, ఎఫ్ఐఆర్ నమోదు, న్యాయస్థానంలో హాజరుపరచడం, అభియోగ పత్రాలు దాఖలు చేయడం వంటి అధికారాలు సిట్కు లేవు. ఠాణా హోదా ఉంటేనే వీటన్నింటినీ సిట్ చేయగలదు. నయీం వ్యవహారాలు మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, కరీంనగర్, ఖమ్మం జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసుపై పూర్తి స్థాయిలో దృష్టి సారించేందుకు సిట్కు ఠాణా హోదా తప్పనిసరి అని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అండ్ గ్యాంగ్స్టర్ నయీం కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. ఇప్పుడు ఏపీ టీడీపీలో అదే అలజడి మొదలైంది. నయీం డైరీలో టీడీపీ నేతల పేర్లు ఉండడం కలకలం రేపుతోంది. అధికార పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇటు నయీంపై ఫిర్యాదుల వెల్లువ కొనసాగుతోంది. అలాగే సిట్ కూడా అరెస్టులతో పాటు కేసు దర్యాప్తులో దూకుడు పెంచింది. నయీం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన పేరు. ఇప్పుడు ఈ గ్యాంగ్స్టర్ మూలాలు ఏపీలో కూడా ఉన్నట్లు తేలింది. అధికార పార్టీకి చెందిన నేతలతో నయీంకు ఉన్న సంబంధాలు, వారు చేసిన సెటిల్మెంట్ల వివరాలు ఒక్కటొక్కటిగా బయటకొస్తున్నాయి. దీంతో తమ పేర్లు ఎక్కడ ఉంటాయోనని తెలుగు తమ్ముళ్లు టెన్షన్ పడిపోతున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో బిక్కుబిక్కుమంటున్నారట నేతలు. నయీంకు టీడీపీ నేతలతో సంబంధాలు ఉన్నట్లు తేటతెల్లమవుతోంది. ఇదే సమయంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనే పోలీసులు ఈ గ్యాంగ్స్టర్ను కోవర్టుగా వాడుకున్నారు. అంతేకాదు, కొందరు నేతలు అతన్ని అడ్డు పెట్టుకుని కోట్ల రూపాయలు వెనకేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ ఉమ్మడి రాష్ట్రంలో సీఎం చంద్రబాబు హయాంలో జరిగినవేననే వాదనలు ఉన్నాయి. ఇప్పటికే నిర్మాత నట్టికుమార్ మంత్రి అచ్చెన్నాయుడిపై ఆరోపించారు. ఇప్పుడు మరికొందరు నేతలకు నయీంతో సంబంధాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. తాజాగా మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఓ ప్రకటన విడుదల చేశారు. నయీం గతంలో ప్రభుత్వం సృష్టించిన వ్యక్తిని, దాన్ని అడ్డు పెట్టుకునే గ్యాంగ్స్టర్గా ఎదిగాడని ఆరోపించారు. నంద్యాల లోక్సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్న ఓ టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు నయీంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. స్థిరాస్తి వ్యాపారం కూడా చేసే ఈ నేత భూ వివాదాల్లో నయీంను వాడుకున్నారని పోలీసు వర్గాలు నిర్ధారణకొచ్చినట్లు సమాచారం. కృష్ణా జిల్లాలో సీఎంకు సన్నిహితంగా ఉండే ఓ మంత్రికి నయీంతో మంచి సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ గ్యాంగ్స్టర్ డైరీలో అంశాలతో పాటు కాల్ డేటాను పోలీసులు నిర్ధారించుకున్నట్లు సమాచారం. ఇదే జిల్లాకు చెందిన ఓ యువ ఎమ్మెల్యేకు నయీంతో సంబంధాలు ఉన్నట్లు తేలినట్లు తెలుస్తోంది. అలాగే టీడీపీ ఓ ముఖ్య నేత పేరు ఉన్నట్లు, ఆయన పేరు సమయం వచ్చినప్పుడు బయటపెట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. అలాగే తెలంగాణలో కూడా కొందరు నేతలకు నయీంతో సంబంధాలు ఉన్నట్లు సమాచారం. నయీం తనను బెదిరించారని భువనగిరికి చెందిన మరో వ్యాపారి నరహరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నయీం అనుచరుడు గంట గంటకు టార్చర్ చూపించారని బాధితుడు ఆరోపించాడు. 2 కోట్లు ఇవ్వకపోతే పిల్లల్ని చంపేస్తామని హెచ్చరించారని చెప్పాడు. ఇటు ఈ కేసులో నయీం మరో డ్రైవర్ను పోలీసులు అరెస్టు చేశారు. అతడింట్లో సోదాలు జరిపి ఓ తపంచా, 3 బుల్లెట్లు, డాక్యుమెంట్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు, నయీం ఛత్తీస్గఢ్లో జేమ్స్ పేరుతో చలామణి అయినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో స్పీడ్ పెంచిన సిట్ గ్యాంగ్స్టర్ అనుచరులపై నిఘా పెట్టింది. భువనగిరి, రాయగిరి, యాదగిరిగుట్టలో విచారణ జరుపుతున్నారు. పలువురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. నరహంతకుడు నయీం ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నయీం గ్యాంగ్లో 200 మంది ఉన్నారని పోలీసు అధికారులు గుర్తించారు. నల్లగొండ, భువనగిరి ప్రాంతాలలో 78 మంది నయీం గ్యాంగ్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికీ 44 మందిని అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు వారిని విచారిస్తున్నారు. షాద్ నగర్లోని మిలీనియం టౌన్షిప్ వద్ద నయీం ఎన్కౌంటర్ జరిగిన వెంటనే అనుచరులపై పోలీసులు దృష్టి పెట్టారు. నయీం గ్యాంగ్లో ఖాళీగా తిరిగే వారి నుంచి ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థుల వరకు ఉన్నారు. అనుచరులు ఇచ్చే సమాచారం, వారు స్థానికంగా తన కోసం చేసే పనుల్ని బట్టి గ్యాంగ్లోని ప్రతి సభ్యునికి నెల నెలా కొంత మొత్తాన్ని నయీం చెల్లించేవారని తెలుస్తోంది. నయీం సైన్యానికి ఎంత సొమ్ము చెల్లించేది ఎప్పటికప్పుడు నోట్బుక్ అంటే డైరీలో నయీం రాసుకునేవాడట.
ఛత్తీస్గఢ్లో తన గ్యాంగ్ కార్యకలాపాల్ని పర్యవేక్షించే టెక్ మధుకి అత్యధికంగా ప్రతి నెల 80,000 వరకు నయం చెల్లించేవాడని పోలీసులు గుర్తించారు. తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్ట్ కదలికలు పెద్దగా లేకపోవడంతో ఒడిశా, ఛత్తీస్గఢ్ వైపు దృష్టి పెట్టిన నయీం టెక్ మధు సహకారంతో అక్కడ ప్రత్యేక గ్యాంగ్ను నడిపినట్లు తెలుస్తోంది. కోర్టు అనుమతితో ఫైమ్ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు ఛత్తీస్గఢ్, ఒడిశాలోని సభ్యుల సమాచారాన్ని రాబట్టే పనిలో పడ్డారు. నల్గొండ, భువనగిరి, మహబూబ్ నగర్ జిల్లా రాజేంద్ర నగర్తో పాటు మిగతా ప్రాంతాల్లో ఉన్న నయీం అనుచరుల్ని కూడా అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్ తర్వాత ఆస్తుల పత్రాలు, ఆయుధాలు మాత్రమే పెద్ద ఎత్తున పట్టుబడ్డాయి. పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడే నయీం క్యాష్ ఎక్కడ పెట్టేవాడనేది ఇప్పుడు పోలీసుల ముందున్న పెద్ద ప్రశ్న. నయీం నివాసం ఉండే ఇంట్లో మాత్రం కేవలం 2.8 కోట్లు మాత్రమే దొరికాయి. అంటే 2,80,00,000 అన్నమాట. ఇతని అనుచరులు, బంధువుల ఇళ్లలోనూ కొంత డబ్బు దొరికినా కూడా అది లక్షల్లోనే ఉంది. 2 దశాబ్దాలుగా విచ్చలవిడిగా వసూళ్లు చేస్తున్న నయీం డబ్బు కూడా పెద్ద మొత్తంలో ఆర్జించి ఉండొచ్చని, ఆ నిధిని ఎక్కడో దాచిపెట్టి ఉండాడని పోలీసులు ప్రస్తుతం వెలికి తీస్తున్నారు. గత మే మాసంలో నయీం భువనగిరిలో ఒక వ్యాపారిని 5 కోట్లు ఇవ్వమని బెదిరించాడు. అతని నుంచి 1 కోటి వసూలు చేశాడు. ఇది బయటకు పొక్కిన ఒక వ్యవహారం మాత్రమే. నిత్యం బెదిరింపులు, సెటిల్మెంట్లు, వసూళ్లలో మునిగి తేలే నయీం సంపాదన నెలకు కోట్లలో ఉంటుందని అంచనా. మరి భాయిసాబ్ బెదిరించి భూములు రాయించుకునేవాడన్న విషయం కూడా తెలిసిందే. చంపుతానంటూ వ్యాపారులు, సంపన్నుల నుంచి డబ్బు వసూలు చేసేవాడన్న విషయం కూడా తెలిసిందే. వివాదాలను పరిష్కరించి ప్రతిఫలం పొందేవాడు నయీం. మరి ఈ డబ్బంతా ఎక్కడ దాచిపెట్టాడు నయీం? ఇదే పోలీసుల ముందున్న పెద్ద ప్రశ్న. ఇప్పటికీ నయీం 1000 ఎకరాలకు పైగా తన వారి పేర్ల మీద రాయించుకున్నాడు. అంటే 1015 ఎకరాలు. ఇతర రాష్ట్రాల్లో పసిపిల్లల్ని కూడా నయీం విక్రయించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు నయీం. ఇదంతా అక్రమంగా, చాటుమాటుగా జరుగుతున్న వ్యవహారమే కాబట్టి నయీం ఎక్కడా కూడా బ్యాంక్ లావాదేవీలు నిర్వహించలేదు. వచ్చిన డబ్బంతా కూడా ఎక్కడో ఒక చోట దాచిపెట్టాడు. ఎవరికైనా ఇవ్వాలంటే దీని నుంచే తీసి ఇవ్వాలి. నయీం చనిపోయిన తర్వాత అతనితో పాటు అతని అనుచరులు, బంధువుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. పుప్పాలగూడలోని నయీం ఇంట్లో 2,08,00,000 నగదు మాత్రమే దొరికింది. నల్గొండ జిల్లాలోని కుటుంబ సభ్యుల ఇళ్లలోనూ కొంత డబ్బు మాత్రమే దొరికింది. మావోయిస్టు చందాల ద్వారా సేకరించిన మొత్తాన్ని సాధారణంగా ఎక్కడో ఒక రహస్య ప్రాంతంలో దాచిపెడతారు. అవసరమైనప్పుడు దాని నుంచి తీస్తారు. వారితో కలిసి పనిచేసిన నయీం చాలా విషయాల్లో వారినే అనుసరించాడు. సో ప్రతి విషయాన్ని పుస్తకంలో రాసుకునేవాడు. ప్రత్యర్థుల నుంచి తప్పించుకునేందుకు జాగ్రత్తలు తీసుకునేవాడు. ఇదే తరహాలో తాను సంపాదించిన డబ్బంతా ఒకే చోట దాచిపెట్టి ఉంటాడని పోలీసులు బలంగా నమ్ముతున్నారు. ఆ విషయం ఒకరిద్దరు అనుచరులకు తెలిసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఫరారీలో ఉన్న నయీం ముఖ్య అనుచరులు చిక్కితే ఈ గుట్టు బయటపడే అవకాశం కనిపిస్తోంది. సో గ్యాంగ్స్టర్ నయీం కేసులో అనేక కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. వేల కోట్ల రూపాయల అక్రమార్జన ఒక ఎత్తు అయితే వాటి వెనక నయీం అకృత్యాలు మరో ఎత్తు. రహస్య హత్యలు మొదలుకొని 100 ఎకరాల రిజిస్ట్రేషన్ వెనక దాగి ఉన్న అధికార గణం, అండబలం, లెక్కలు తేల్చే పనిలో సిట్ దర్యాప్తు సాగుతోంది.
ఇప్పటికే 1500 ఎకరాల భూములు, 1,67,000కు పైగా చదరపు గజాల ఫ్లాట్లు, 40కి పైగా ఇళ్లు, కేజీల కొద్దీ బంగారం, కోట్లల్లో నగదు ఇవి గుర్తించిన నయీం ఆస్తులు. ఈ అక్రమ సంపాదన వెనక నయీం సాగించిన నరమేధం అంతా ఇంతా కాదు. ఇప్పటికే నమోదైన 20 హత్య కేసులు, నమోదుగాని మరో 7 హత్యలు సిట్ విచారణలో వెల్లడయ్యాయి. ఇక కిడ్నాప్లు, బెదిరింపులు, ట్రాఫికింగ్, అక్రమ ఆయుధాల రవాణా ఇలా ఒక్కటి కాదు, రెండు కాదు. నయీం నేర చరిత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలా స్థాపించిన నయీం చీకటి సామ్రాజ్యం వెనక రహస్యాలు వెలికితీయడంలో సిట్ వేగం పెంచింది. సిట్ విచారణలో నయీం అనుచరులు నమ్మలేని నిజాలు బయటపెట్టారు. 2 మర్డర్ల మిస్టరీ వీడినప్పటికీ మరో 6 రహస్య హత్య కేసుల మిస్టరీని ఛేదించే పనిలో సిట్ పడింది. హైదరాబాద్లో ఇప్పటి వరకు మిస్టరీగా మారిన మెహిదీపట్నం సూట్ కేసు మర్డర్, కోటి తలలేని మొండింగ్ కేసులు నయీం ఖాతాలోనివేనని సిట్ అనుమానిస్తోంది. భువనగిరిలో అదృశ్యమైన మరో 3 సైతం నయీమే హత్య చేశాడని తెలుస్తోంది. నయీం సోదరుడు అలీముద్దీన్ భార్య హీనా బేగం, ఆమె కూతురు చియాన్ల అదృశ్యం నయీం కనుసన్నల్లో జరిగిందని సిట్ విచారణలో తేల్చింది. ఇక నయీం బావ నదీం అలియాజ్ ఉదయ్ కుమార్ను మహబూబ్ నగర్లో చంపి కాల్చి బూడిద చేశారు. మరో యువతి నస్రీన్ను హత్య చేసి నార్సింగ్ ఔట్ రింగ్ రోడ్ సమీపంలో ఓ నిర్మానుష్య ప్రదేశంలో పడేసిన విషయం ఇటీవలి కాలంలో సిట్ విచారణలో తేల్చింది. గ్యాంగ్స్టర్ అక్రమ ఆస్తుల రిజిస్ట్రేషన్ల వెనుక సబ్ రిజిస్ట్రార్ల హస్తం ఉందని సిట్ తేల్చింది. నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన పలువురు రిజిస్ట్రార్లు హస్తమున్నట్లు గుర్తించారు. 500కు పైగా ఆస్తుల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు ఫామ్ హౌస్లోనే జరిగినట్లుగా వెల్లడైంది. ఈ నేపథ్యంలో పలువురిని అదుపులోకి తీసుకునేందుకు సిట్ సిద్ధమైంది. 1000 కోట్లు అక్రమాస్తుల రిజిస్ట్రేషన్స్ రెవెన్యూ శాఖ గుర్తించకపోవడంపై నోటీసులు జారీ చేసి మరిన్ని వివరాలు సేకరించనున్నారు. అక్రమ ఆయుధాల కేసుకు సంబంధించి నయీం దగ్గర దొరికిన AK-47తో పాటు రివాల్వర్ల నెట్వర్క్ పై దృష్టి పెట్టింది. AK-47లు గుజరాత్ గ్యాంగ్స్టర్ సోప్రాబుద్దీన్ నుండి పొందినట్లు సిట్ ప్రాథమిక దర్యాప్తులో తేల్చింది. నయీం అక్రమ ఆయుధాల వ్యాపారం నిర్వహించాడా అనే అనుమానాన్ని సైతం సిట్ భావిస్తోంది. ఎన్ కంపెనీ సామ్రాజ్యం పునాదులతో సైతం పెకిలించేందుకు నడుం కట్టుకున్న సిట్ నిందితులైన నయీం సన్నిహితులందరినీ విచారిస్తోంది. సోదరుడు ఫయూమ్తో పాటు సాజిదాల్ను మరో 2 రోజుల కస్టడీకి తీసుకుని విచారిస్తోంది. నయీం భార్య హసీనాను మహబూబ్ నగర్ జైలు నుండి ట్రాన్సిట్ వారెంట్పై హైదరాబాద్ తరలించేందుకు పోలీసులు సన్నద్ధమయ్యారు.